హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్కోడా కైలాక్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి ఫస్ట్ వాక్ అరౌండ్ ఫస్ట్ లుక్ చూసాము, కానీ టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా ఫస్ట్ తీసుకొచ్చి ప్రామిస్ చేసినట్టుగానే తీసుకురాలేకపోయాను. సారీ ఫర్ దట్. ఎందుకంటే అదర్ లాంచెస్ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. నిజంగా సారీ చెప్తున్నాను. కమింగ్ బ్యాక్ టు మనం ఫ్యూచర్స్ చూసాము, స్టైల్ చూసాము, డిజైన్స్ చూసాము. బట్ దాంతో మనం డిసైడ్ అవ్వలేం కదా, ఎందుకంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంది అనేదే కదా మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్గా స్కోడా బ్రాండ్లో వెళ్తున్నామంటే ఈ వీడియో తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది డెఫినెట్గా నాకు అనిపించి ఈ ఫస్ట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పర్ఫార్మెన్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇది సేమ్ 1 లీటర్ స్కోడా ఇంజన్ ఏదైతే మనం కొషాక్లో స్లావేలో చూసామో అదే ఇంజన్. కాకపోతే మరి సేమ్ ఇంజన్ కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, కైలాక్ అనుకోవచ్చు. అలా ఏం కాదు, ఎందుకంటే ఈ సెగ్మెంటే వేరు, కొషాక్ సెగ్మెంట్ వేరు, స్లావియా సెగ్మెంట్ వేరు. కంప్లీట్లీ డ్రైవింగ్, హ్యాండ్లింగ్ క్వాలిటీ కానివ్వండి, రైడ్ హ్యాండ్లింగ్ కానీ, సస్పెన్షన్ మారుతుంది, స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ మారుతుంది, ఇంకా చాలా విషయాలు మారుతాయి. అందుకే ఈ రివ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చూడాల్సిందే మీరు. 999 cc డిస్ప్లేస్మెంట్, 1 లీటర్ 3 సిలిండర్స్ టర్బో పెట్రోల్ ఇంజన్. 3 సిలిండర్స్ అంటే మళ్ళీ మీరు వైబ్రేషన్స్ ఉంటాయా, ఇంజన్ సౌండ్ వస్తుందని కంగారు పడకండి. దాని గురించి కూడా మాట్లాడాలి, డిస్కస్ చేద్దాం. 12 వాల్వ్స్ ఉంటాయి ఈ సిలిండర్కి, 4 వాల్వ్స్ అని చొప్పున. సో ఇది సేమ్ కొషాక్ స్లాబేలో చూసిన ఇంజనే. సో కాకపోతే ఏంటంటే కొంచెం ఆ 2000 RPM లోపు ఉన్నట్టయితే మనకు టర్బో ల్యాగ్ అనేది డెఫినెట్లీ ఫీల్ అవుతాము. 2000 RPM దాటిన తర్వాత మనకు టర్బో అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇంజన్ కొంచెం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది అనిపిస్తుంది. నేను క్లియర్గా ఫీల్ అయింది చెప్తున్నాను. బట్ ఇంజన్ అయితే 3 సిలిండర్స్ అయినప్పుడు కూడా క్వాయిట్గానే ఉంది, మరీ అంతేం కాదు. NVH లెవెల్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంది. కమింగ్ టు 0 to 100 అయితే మనకు మాన్యువల్ 11 సెకండ్స్లో రీచ్ అయింది. బట్ ఇది నేను నడుపుతుంది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి 0 to 100 11.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. బట్ ఇట్స్ అ గుడ్ నెంబర్ ఇన్ ద సెగ్మెంట్ వైజ్గా చూసాను. ఆల్సో నేను మాన్యువల్ కూడా డ్రైవ్ చేశాను, కాకపోతే వీడియో తీయలేను. కొంచెం షార్ట్ టెస్ట్ డ్రైవ్ చేశాను ఈ గ్యాప్లో. కాకపోతే మాన్యువల్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే గేర్ ల్యాగ్ అవుతుంది, దాంతోపాటు క్లచ్ కూడా హార్డ్ అనిపించింది నాకు పర్సనల్గా చెప్తున్నాను. బట్ మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, మీకేమనిపిస్తుందో మళ్ళీ వచ్చి నాకు కామెంట్ చేయండి. నేను డ్రైవ్ చేస్తుంది ఆటోమేటిక్, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుంది మీకు. పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ సిటీ అండ్ అర్బన్ కండిషన్స్కి అయితే చెప్పగలుగుతాను నేను. గుడ్ పార్ట్ ఏంటంటే గేర్ షిఫ్ట్స్ అనేవి చాలా స్మూత్ అవుతున్నాయి ఆటోమేటిక్లో. ఆటోమేటిక్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఇంజన్ ఐడ్లింగ్ అనేది స్టిల్ హైగానే అనిపిస్తుంది ప్రివెంట్ స్టాండింగ్ కోసం. థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం ల్యాగ్ అవుతుంది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాబట్టి, అడ్జస్ట్ అవ్వాలి. మరి అన్నీ కావాలంటే కుదరదు కదా ఈ ఇంజన్లో. ఆటోమేటిక్లో మనకు స్పోర్ట్ మోడ్ కూడా వస్తుంది, దాంట్లో జింగ్ అనిపిస్తుంది నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఇనిషియల్గా లేస్తుంది, అదొకటి బెటర్. అండ్ ఆల్సో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి లక్కీలీ కాబట్టి గేర్ బాక్స్ పైన మనకు కొంచెం కంట్రోల్ అనేది ఉంటుంది, డౌన్ షిఫ్ట్స్ మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇంకా NVH లెవెల్స్ గురించి కూడా మాట్లాడాలి. NVH లెవెల్స్ ఫస్ట్లీ ఏంటంటే ఇది 3 సిలిండర్స్ ఇంజన్ కాబట్టి డెఫినెట్లీ ఆ వైబ్రేషన్స్ కానీ ఆ అడిషనల్ సౌండ్ క్యాబిన్లోకి వస్తుంది ఇంజన్ది. 3 సిలిండర్స్ కాబట్టి మరీ రాదని నేనైతే అబద్ధం ఆడలేను, బట్ వస్తుంది. కాకపోతే మీరు ఒకటి ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోండి, 1 లీటర్ కానీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్స్ పైన అన్నీ ఇప్పుడు కంపెనీస్ 3 సిలిండర్స్ చేసేస్తున్నాయి. ఇదైతే మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి, ఒక సిలిండర్ తీసేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ కటింగ్లో చాలా చాలా కాస్ట్ అనేది తగ్గిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. రెండో విషయం ఏంటంటే మైలేజ్ అనేది పెంచుతుంది. ఆటోమేటిక్గా 3 సిలిండర్స్ ఇంజన్ మైలేజ్ పెరుగుతుంది. సో ఈ 2 బెనిఫిట్ల వల్ల కస్టమర్ బెనిఫిట్ ఉంది, అటు కంపెనీ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఉన్న 1 లీటర్ 1.2 లీటర్ అప్కమింగ్ పెట్రోల్ ఇంజన్స్ అన్నీ కూడా 3 సిలిండర్స్ వస్తాయని ఫిక్స్ అయిపోండి. ఒకవేళ లక్కీలీ మీకు 1.2 లీటర్ 4 సిలిండర్స్ ఇంజన్ ఇప్పటికీ వ్యాగనర్లో అలాంటివి ఏమైనా దొరికితే తీసేసుకోండి మీకు ఓకే అనుకుంటే. బట్ రాబోయే రోజుల్లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్స్ మాత్రమే 4 సిలిండర్స్ ఉంటాయి, మిగతావన్నీ 3 సిలిండర్స్ అయిపోతున్నాయి ఇప్పటికే. అసలు ఏం చెప్దాం అనుకుంటే NVH లెవెల్స్ అనేవి క్యాబిన్లో కొంచెం ఆ ఇంజన్ సౌండ్ కానీ వైబ్రేషన్స్ అనేవి కొంచెం వస్తున్నాయి. ఇన్స్టలేషన్ ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండు. బట్ డెఫినెట్లీ ఇది కొషాక్ సిస్టర్ కాబట్టి డెఫినెట్లీ కొషాక్లో ఎక్స్పీరియన్స్ చేసింది, మళ్ళీ మనం కైలాక్లో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇంకా సస్పెన్షన్ మెయిన్లీగా మాట్లాడి ఇప్పటి నుంచి నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కైలాక్కి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆల్రెడీ కొషాక్ స్లావియా ఇంజనే కాబట్టి ఇప్పటివరకు అంత కామన్గా ఉంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా మారుతూ ఉంటాయి, ఎందుకంటే సెగ్మెంట్ మారిపోయింది కాబట్టి. సస్పెన్షన్ ఏంటంటే నాకైతే స్టిఫ్ సస్పెన్షన్గా అనిపిస్తుంది, నింబల్గా ఉంది అండ్ ఆల్సో డ్రైవ్ కాన్ఫిడెన్స్కి ఎంగేజింగ్గా ఉంది. ఇదైతే నేను క్లియర్గా చెప్పగలను, ఎందుకంటే 189 గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది, బాడీ రోల్ కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ గ్రిప్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను
అయితే అబ్జర్వ్ చేశాను ఈ కైలాక్లో. స్టీరింగ్ గురించి కూడా మారితే ఈ పాయింట్ కూడా మారుతుంది మనకు స్లాబ్ ఎయిర్కోషాక్ కాబట్టి. స్టీరింగ్ అనేది లైటర్గా ఉంది యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. స్టీరింగ్ అనేది గ్రేట్, ఎస్పెషల్లీ ఏంటంటే సిటీస్ కోసం చాలా చాలా యూస్ఫుల్. ఇదొకటి స్టీరింగ్ అనేది నేను ఎంకరేజ్ చేస్తాను. అండ్ రైడ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడితే ఓవరాల్గా స్టిఫ్నెస్గా అనిపిస్తుంది, అన్సెటిల్డ్ రైడ్ క్వాలిటీగా ఉంటుంది. స్పెషల్లీ సిటీ కండిషన్స్కి నేను చెప్తుంది, ఎందుకంటే సిటీలోనే ఈ స్పీడ్స్లో మనం డ్రైవ్ చేస్తుంటాం రెగ్యులర్లీ కాబట్టి. అండ్ ఒకేషనల్లీ జెరింగ్గా ఉంది ఫీల్ అయితే అనిపిస్తుంది నాకైతే పర్సనలీ. ఇంకా మెయిన్లీ నాకు చాలా చాలా నచ్చింది బ్రేక్స్. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రంట్లోనే డిస్క్ బ్రేక్ ఇస్తే నేను షోరూంలో డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి ఇంత టాప్ మోడల్ ఇంత ప్రైస్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వెనకాల డిస్క్ బ్రేక్ ఇచ్చేదండి అనుకున్నాను. బట్ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నేను సాటిస్ఫై అయ్యాను. కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. బ్రేక్స్ అనేవి ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఆల్సో ఈవెన్ వెనకాల డిస్క్ బ్రేక్ లేనప్పుడు కూడాను ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బ్రేకింగ్ స్టాపింగ్ పవర్ అయితే సరిపోతుంది ఈ కార్కి అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ కైలాక్ అనేది ఒక న్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. ఎంగేజింగ్ డ్రైవింగ్ డైనమిక్స్ అనేవి ఉన్నాయి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. వెల్ ఎక్విప్డ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం చెప్పండి స్కోడా వాళ్ళ నుంచి. సో ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే రిఫైన్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోకుండా. ప్రతి న్యూ లాంచెస్కి రిఫైండ్ అవుతూ ఉంటుంది. అదైతే నేను మాట్లాడలేను. నా కమింగ్ టు వెనకాల సీట్ యొక్క కంఫర్ట్ అనేది ఇద్దరు ప్యాసింజర్ ఎవరైతే అటోకరు ఇటోకరు కూర్చుంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంది. వెనకాల ఆల్రెడీ 3 ప్యాసింజర్స్ ఉన్నారు ఈ కార్లో. సో వాళ్ళకి మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఏంటంటే సీట్ కొంచెం ఎత్తుగా వచ్చింది. అండ్ కంఫర్ట్ వైజ్గా షోల్డర్ రూమ్ కానీ ఆ ఏదైతే మనకు లెగ్ రూమ్ కానీ అది కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు, అడ్జస్ట్ చేసి ఆ డైమెన్షన్స్లో. అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ రైడ్ క్వాలిటీ ఓవరాల్గా కూడా ఇంకొంచెం బెటర్ అయ్యి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు. నేను రైడ్ క్వాలిటీలో చెప్పాను కదా, స్టిఫ్నెస్ ఉంది, అన్సెటిల్డ్ రైడ్ క్వాలిటీ ఉందని ఇంతకుముందు. సో ఈ పాయింట్స్ ఇంకొంచెం బెటర్ అయితే కైలాక్లో బాగుండేది. బట్ ఓవరాల్ ఈ అగ్రెసివ్ ప్రైస్ పాయింట్లో లాంచ్ అనేది చేశారు స్కోడా వాళ్ళు. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడే మనం ప్రైస్ విషయంలోనే ఎంట్రీ ప్రైస్ లెవెల్ ఏదైతే ఉందో మనకు అగ్రెసివ్ ప్రైస్ పాయింట్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ అని పెట్టాడు కదా, స్ట్రాంగ్ హుక్ అనేది అక్కడే పడింది మనకు టు పర్చేస్ చేయడానికి. ఇది ఒక మంచి రీజన్ అని చెప్పాలి. నిజంగా ఇది ఒక టెక్నిక్ అని చెప్పొచ్చు. నా కమింగ్ బ్యాక్ టు బేస్ వేరియంట్ కానీ మిడ్ వేరియంట్ కానీ చాలా చాలా వాల్యూ ఫర్ మనీ ఉన్నాయి కైలాక్లో. బట్ ఏదైతే టాప్ వేరియంట్ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత నేను ఆన్ రోడ్ చూసే వరకు ఈ సెగ్మెంట్ కాంపిటీషన్లో ఆల్రెడీ బెటర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. డీజిల్ కానీ లేకపోతే వెనకాల సీట్ కంఫర్ట్ కానీ రైడ్ క్వాలిటీ. సో ఇవన్నీ కొంచెం అదర్ కంపెనీ రైవల్స్లో మనం ఆలోచించాలి. టాప్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను. బేస్ అండ్ మిడ్ వేరియంట్ ఇస్ రియల్లీ బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు కైలాక్కి. ఆల్రెడీ మిడ్ వేరియంట్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఏం కామెంట్ చేయబోతున్నారో నాకు డెఫినెట్గా తెలుసు. నిన్నటి వరకు అట్లీస్ట్ ఒక క్లారిటీతో ఉండే ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు ఏది పర్చేస్ చేయాలి ఏది పర్చేస్ చేద్దామని అనుకుంటున్నారా? లేదు, ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఎండ్ పాయింట్ తోటి. సో కైలాక్ అనేది ఒక నింబుల్ హ్యాండ్లింగ్ అనేది ఉంది. స్కోడా రెప్యుటేషన్ ఏంటి? సేఫ్టీ అండ్ ఆల్సో డ్యూరబిలిటీ గురించి. ఆల్సో ఆల్టర్నేటివ్ కాంపిటీషన్లో ఏదైతే మనకు కంపేర్ చేస్తే ఫన్ టు డ్రైవ్ అయితే ఉంటుంది ఆ స్కోడా కార్స్లో. అండ్ కాంపాక్ట్ న్యూ ఎస్యూవీ కైలాక్ అనేది డెఫినెట్గా అయితే ఉంది. సో ఇవన్నిటితో కంపేర్ చేస్తే కైలాక్ని కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ ఏంది హ్యాండ్లింగ్ ఒకటి, అండ్ సేఫ్టీ అండ్ డ్యూరబిలిటీ. మెయిన్ ఏంటంటే ఫన్ టు డ్రైవ్. ఈ 4 కోసం మనం స్కోడాకి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ కైలాక్ అనేది మార్కెట్లోకి లేట్ ఎంట్రీ ఇచ్చిండొచ్చు, బట్ డెఫినెట్లీ పార్టీలో స్టాండౌట్ అయితే ఉంటుంది. సో ఈ 4 కాదు, ఇంకా 2 విషయాలు కూడా ఉన్నాయి కైలాక్ని కన్సిడర్ చేయడానికి. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి బ్రాండ్ వాల్యూ. స్కోడా అనేది మెయింటెనెన్స్ ఎక్కువ అనిపించవచ్చు మీకు ఉన్న సెగ్మెంట్లో, బట్ ఆ మెయింటెనెన్స్ గురించి ఆలోచించి మిగతా మొత్తం మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ఖరాబ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఎంట్రీ లెవెల్ ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే కన్సిడర్ చేయొచ్చు వర్త్ అయితే ఉంటుంది. ఈ 2 విషయాలు కూడా ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. 2025 స్కోడా కైలాక్ ఒక టెస్ట్ డ్రైవ్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేస్ వేరియంట్ ఒక్కటే పెండింగ్ ఉంది, అది కూడా ప్రామిస్ చేసినట్టుగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చేస్తాను. బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకొని కుదిరితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి అక్కడ మనం మెసేజ్ చేయొచ్చు కదా, డ్రైవర్ రివ్యూ గురించి మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లర్ నెట్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.